ఈ వీడియోలో శివ సారు మన తదుపరి జన్మకు ఎలా ప్రణాళిక వేసుకోవాలో వివరిస్తున్నారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు అని. నేను చెబుతాను, నేను నా తదుపరి జన్మకు ప్రణాళిక వేసుకుంటున్నాను అని. అవును, నేను నా తదుపరి జన్మ కోసం ప్రణాళిక వేసుకుంటున్నాను. ఆ ప్రణాళిక ఎలా వేసుకోవాలి? ఈ జన్మలో మంచి పనులు చేయండి. తదుపరి జన్మ సహజంగానే మిమ్మల్ని అనుసరిస్తుంది. ఒక మార్గాన్ని మనం ముందే వేసుకున్నట్లు మనం ఆ మార్గం వెంట నడుస్తాము. కాబట్టి ఆ విధంగా జీవించండి. మీ భర్త గురించి, భార్య గురించి, పిల్లలు, పొరుగువారి గురించి ఎక్కువ ఆందోళన పడకండి. వారిని గురించి చింతించకండి. మీరు మీ కర్మను బ్యాలెన్స్ చేసుకోండి. ఈ జన్మలో మీరు వారితో కలిసి వచ్చారు, లేదా వారు మీతో కలిసి వచ్చారు. మీరు చేయగలిగినంత మంచి చేయండి. కానీ తదుపరి జన్మలకు మీరు ఒంటరిగా వెళ్ళాల్సిందే. ఆ మార్గం మీకోసమే ఒంటరిగా ఉంటుంది. పెద్ద సమూహాన్ని, మీ చుట్టుపక్కల వాళ్ళని మీతో తీసుకువెళ్ళలేరు. గురువులు కూడా అక్కడ మీకోసం నిలబడి ఉండరు. వారికి కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన కర్మ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ తమ కర్మను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. వారు కర్మను సమతుల్యం చేస్తున్నారా లేదా అంటే మన చుట్టుపక్కల వారు వారి కర్మను బ్యాలెన్స్ చేసుకుంటున్నారో లేదో మనకు తెలియదు. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం ఆందోళన పడక్కర్లేదు. వారి నుంచి నేర్చుకోండి, వారిని అర్థం చేసుకోండి. మీ మార్గాన్ని మీరు అనుసరించండి, మంచి పనులు చేయండి, అంతే. ఎలాంటి గురువులు అక్కడ మీకోసం వేచి ఉండరు. నేను నీ కోసం వేచి ఉంటాను, దయచేసి రండి అని ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. చివరికి ప్రయాణం మీది మాత్రమే.